ఆచి చికెన్ మసాలా. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం కొనసాగుతోంది. దాదాపు 4 గంటలుగా ఈ భేటీ కొనసాగుతుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు ప్రధాన కార్యదర్శులు, పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తున్నట్టు సమాచారం. పార్టీ కమిటీల నిర్మాణం పూర్తయ్యాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై జనంలోకి వెళ్లేలా గులాబీ బాస్ వ్యూహాలు రచిస్తున్నారని చెబుతున్నారు. ప్రధాని మోదీ పర్యటన అనంతరం కేసీఆర్ ఈ భేటీ నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి కీలక భేటీ కొనసాగుతుంది. దాదాపు 4 గంటలుగా ఈ సమావేశం జరుగుతూ ఉండడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన తర్వాత కేసీఆర్ ఈ కీలక మీటింగ్ నిర్వహించడం కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ. శివ, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏదైతే ప్రధాన కార్యదర్శులు సమావేశం అనేది కొనసాగుతుంది. డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వారితో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. మొత్తం 23 మందికి మాత్రమే ఈ కార్యక్రమానికి ఏదైతే ఈ సమావేశానికి పిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. 2 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశం ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇందులో పార్టీ సభ్యత్వం పైన చర్చిస్తున్నారు. దాంతో పాటుగా ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఆఫ్లైన్ లో నిర్వహించడంతో పాటుగా ఆన్లైన్ లో కూడా ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలనేది కూడా నిశ్చయించినట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటుగా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం పైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో పాటుగా అటు జిల్లాల కమిటీలకు సంబంధించి కావచ్చు, ఈ అంశం పైన కూడా ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. వీటితో పాటుగా పలు అంశాలు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన అయిన తర్వాత హైదరాబాద్ నగరంలో తెలంగాణలో దాని ఇంపాక్ట్ ఎలా ఉంది, ఏంది అంశానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ముందుగా పార్టీ సభ్యత్వ నమోదు పైన చర్చ పూర్తయినట్టు కూడా తెలుస్తోంది. మొదటి సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి జరిగినప్పుడు మొదటి సభ్యత్వ నమోదుకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సభ్యత్వాన్ని నమోదు చేయబోతున్నారు మొదటిగా. తర్వాత జిల్లాల వారీగా అంతా కూడా ఆఫ్లైన్ లో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతారు. తర్వాత పూర్తి స్థాయిలో ఆన్లైన్ లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా ఒక డేట్ అనేది కూడా ఫిక్స్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. తదుపరి జిల్లాల కమిటీలకు సంబంధించి కావచ్చు, వీటిపైన ప్రత్యేకంగా చర్చ కొనసాగుతుంది. జిల్లాల కమిటీలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే జిల్లాల కమిటీలు అన్నింటిని కూడా రద్దు చేయడం జరిగింది. ఎక్కడైతే అడక్ కమిటీలు ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. కేవలం ఇప్పుడు రాష్ట్ర స్థాయి కమిటీలు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా జిల్లా స్థాయి కమిటీలు అన్నింటిని కూడా ఏర్పాటు చేసిన తర్వాత తదుపరి రాష్ట్ర కమిటీని రద్దు చేసి కొత్తగా రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటుగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, జిల్లాల కమిటీలను పూర్తయిన తర్వాత అక్టోబర్ నెలలో ప్లీనరీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా ప్రజెంట్ రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వైఫల్యాలు, ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలపైన, ప్రధానంగా రైతుకు సంబంధించినటువంటి అంశాలపైన, రైతుల అంశాలపైన ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా బీజేపీ పార్టీకి సంబంధించి ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10వ తారీఖున హైదరాబాద్ నగరంలో తెలంగాణలో పర్యటించినటువంటి నేపథ్యంలో ఈ పర్యటన పైన కూడా ప్రత్యేకంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. బీజేపీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తుంది, మనం వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనే అంశానికి సంబంధించి కూడా నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే భారీ బహిరంగ సభ నిర్వహించారు. బీజేపీ నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభకు విజయవంతం కావడం, ఏదైతే
పెద్ద ఎత్తున కార్యకర్తలు వివిధ జిల్లాల నుంచి కూడా తరలి రావడం కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముందస్తుగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రధానమంత్రి మోడీ పర్యటన తర్వాత అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఈ అన్ని అంశాలు, రాజకీయ పరమైనటువంటి అంశాలు కావచ్చు, రానున్నటువంటి 2 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు పార్టీ పరంగా తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, కార్యకర్తలను కావచ్చు, దాంతో పాటుగా నాయకులు ప్రధానంగా సమన్వయంతో ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం పైన కూడా ప్రత్యేకంగా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశం సంబంధించి కూడా పలు కీలక అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. నాయకుల మధ్య సమన్వయం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ 2 ఏళ్ల పాటు కూడా కష్టపడితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, బీజేపీ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలనేది కూడా క్యాడర్ కి దిశానిర్దేశం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. పార్టీ బలోపేతంతో పాటుగా రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.